అనగనగనగనగా పూర్వం ఓ రాక్షసుడు గ్రామాల మీద పడి కనిపించిన వాళ్ళందరినీ మింగుతూ ఉంటే గ్రామ ప్రజలంతా ఒక్కటై రోజుకొక గ్రామం నుండి ఒక్కరిని చెప్పున అతనికి ఆహారంగా పంపడానికి డీల్ మాట్లాడుకున్నారు. అటువంటి ఒక గ్రామంలో ఒక వ్యాపారికి అడవిలో ఒక చిన్న బేబీ దొరకగా పెంచుకోసాగాడు. కొన్నాళ్లకు వ్యాపారికి ఒక పుత్రుడు కలిగాడు. ఎలాంటి డిఫరెన్స్ చూపించకుండా ఇద్దరిని అల్లారు ముద్దుగా పెంచుకున్నాడా వ్యాపారి. కానీ ఒకరోజు రానే వచ్చింది. వ్యాపారి కుటుంబం నుంచి కూడా రాక్షసునికి ఆహారం కావలసిన వంతు వచ్చింది. ఇద్దరన్నదమ్ములు నేనంటే నేను అనుకుంటూ రాక్షసుని దగ్గరికి వెళ్ళి తమ సమస్య అతడి ముందుంచారు. తమ్ముడు ఇలా అన్నాడు, ఆశ్రయం ఇచ్చిన వారిని కేర్ తీసుకోవాలి కాబట్టి మా అన్నయ్యని వదిలేయండి, నన్ను తినండి అని కోరాడు. అన్నయ్యేమో లేదు లేదు, తమ్ముణ్ణి వదిలేయండి, పెంచిన వారి రుణం తీర్చుకోవడానికి నన్నే తినమని కోరాడు. ఆ ఇద్దరి వాదనలు విన్న రాక్షసుడి కళ్ళు చెమర్చాయి. మాంసాహారమే వద్దు అని వైరాగి అయి ఎటో వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరే చెప్పండి, ఎవరు గొప్ప? మంచి ప్రవర్తన గల పిల్లలా లేక మార్పు వచ్చిన రాక్షసుడా?